ఇలా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కారం, చింతపండు, పసుపు, ఉప్పు ఇవి కావాలండి కంద పులుసుకి. ఫస్ట్ ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకోవాలండి. ఇలా కనుక కాస్త సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. ఇంకొంచెం సాల్ట్ వేసి ఇలా తిప్పుకుంటున్నామండి. 2 స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలండి. పక్కన కంద ముక్కలు ఉడుకుతున్నావు కదా, ఇందులో చింతపండు గుజ్జండి, చింతపండు పులుసు పోసుకుంటున్నాను. ఇవన్నీ అక్కడ ఇందులోకి పులుసులో వేసుకుంటున్నాను కంద ముక్కల్ని. ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఉడకాలి. పులుసు కానీ టేస్ట్ రావాలంటే కాస్త బెల్లం వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. మనం షాప్లో కొన్న చింతపండు కదా బాగా పుల్లగా ఉంటుంది. మనం పులుసులు వండుకున్నప్పుడు ఆ పులుపు చావాలంటే కనుక కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కనుక మరింత టేస్ట్ వస్తుందండి. పులుసు కానీ పులిహోరలు కానీ అవి. అదే ఇటువైపు ప్రాంతాల్లో చెట్ల నుంచి తీసిన చింతపండు అంటే కటింగ్ పండు వేసి ఇవ్వండి. పులుసు ఈ విధంగా దగ్గర పడుతుంది. లైట్గా నూనె పైకి వస్తుంది కదా ఉడుకుతున్నట్టు. పులుసు మరిగితేనే టేస్టీగా ఉంటుందండి. పులుసు మరగాలి. పులుసులో కూడా ముక్క ఉడకాలి. అప్పుడు ఆ ముక్కకి పులుపు ఉప్పు కారం పడుతుంది. ఇవ్వండి, నా దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్గా ఉంది. కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కాస్త ఉడికిన తర్వాత ఇంకా ఇదిగోండి టేస్టీ కంద పులుసు. ఇంతేనండి, కంద పులుసు చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నేను చేసిన విధానం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.